ఏపీ రాజధాని అమరావతిపై కేంద్ర కేబినెట్ వరాల జల్లు కురిపించింది. సుమారు 2500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే 2 భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఒక 5,000 కోట్లు ఇస్తే దాదాపు మనం 12 నుంచి 13,000 కోట్ల రూపాయల వర్క్స్ రూరల్ ఏరియాస్లో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి ఉన్న జనాభా 5 కోట్లైనా కూడా 3rd లార్జెస్ట్ ఎలకేషన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దీనికి రకరకాల కారణాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కానీ ఏదేమైనప్పటికీ ఈ విధంగా అన్ని విధాలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ లార్జ్ ఎలకేషన్స్ చేసుకుంటూ విభజిత ఆంధ్రప్రదేశ్కి ఎన్ని విధాలుగా చేయగలమో అన్ని విధాలుగా చేస్తున్నామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మరొకసారి. థ్యాంక్ యూ. సో ఇప్పుడే ఇది వచ్చింది కాబట్టి ఇక దీన్ని మళ్ళీ టెండర్స్కి తీసుకువెళ్ళే విధంగా సిపిడబ్ల్యూడి వాళ్ళు దీన్ని టేకప్ చేస్తారు. సో ఇప్పటి నుంచి దాన్ని కూడా మేము టెండర్స్ ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. బట్ మీకు తెలియదు ఏమి, దాదాపు 50 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంది. ఇట్లా పెద్దగా కట్టాలంటే కనీసం 3-4 ఇయర్స్ పడుతుంది అనేది నా ఒపీనియన్. ఇదంతా కంప్లీట్ అవ్వాలి అంటే. అవును, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో 1600 కరెక్ట్ అంతే 16 అంతే 1500 అపార్ట్మెంట్. ఇది టైప్ 2 టు టైప్ 6 మీరు అర్థం చేసుకోవాల్సింది. సో వేరియస్ అంటే 3 బెడ్రూమ్ ఉండొచ్చు, పెద్ద పెద్దవి కూడా ఉంటాయి కాబట్టి వేరియస్ సైజెస్, 11 టవర్స్. ఇందులో లేదు, 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. ల్యాండ్ ఒక్కటే స్టేట్ గవర్నమెంట్. కట్టడం కూడా సెంట్రల్ సిపిడబ్ల్యూడి వాళ్ళు తీసుకొని కడతారు. ఇది యాక్చువల్గా 2024లో మనం వచ్చిన తర్వాత అది ఎక్కడ ఆగిపోయింది. కంప్లీట్గా ఫ్రెష్గా స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఎస్టిమేట్స్ ఇప్పుడు 7 ఇయర్స్ బ్యాక్ వేసిన ఎస్టిమేట్స్ ఇవన్నీ వర్కౌట్ అవ్వవు కాబట్టి మళ్ళీ అన్నీ రీఎస్టిమేట్స్ చేయించి కంప్లీట్గా ఫ్రెష్గా స్టార్ట్ చేసాం మేము వర్క్ అంతా కూడా 2024 నుంచి. పోస్టల్ రీజనల్ ఆఫీస్ కూడా ఒరిజినల్ అనుకున్న ఎస్టిమేషన్ మేము 50 crores అనుకుంటే అది 110 crores అయింది. ఎందుకంటే సిఆర్డిఏలో నామ్స్ ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్స్ పెట్టమన్నారు 2 floors. సో ఓవరాల్గా ఎస్టిమేట్ 100 crores పెరిగింది కాబట్టి అది కూడా బడ్జెట్ క్యాబినెట్ అప్పుడు అంటే లార్జ్ పోస్టల్ డిపార్ట్మెంట్ అంతా కూడా మాడిఫై చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా క్యాబినెట్కి వెళ్తుంది. అది కూడా వచ్చే 1-2 monthsలో అది కూడా అప్రూవ్ అవుతుంది అనుకుంటారు. ఒక్కటి ఇందులో 3 అమరావతికి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంపీ అయిన తర్వాత కూడా తీసుకున్నటువంటివి 3 మెయిన్ ముఖ్యమంత్రి గారితో కలిసి. ఒకటి అమరావతి బిల్లు, రెండోది సెంట్రల్ సెక్రటేరియట్, మూడోది ఔటర్ రింగ్ రోడ్డు. సో ఔటర్ రింగ్ రోడ్డు కూడా దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చాలా వరకు క్లియర్ అయినాయి. నెక్స్ట్ అది కూడా ఒక 3-4 monthsలో దాన్ని కూడా ఒక రూపానికి తీసుకొస్తే మెజారిటీ మేము అనుకున్నవన్నీ కూడా అమరావతికి జరిగినట్టు. ఇక నుంచి ఎగ్జిక్యూషను సరే ఒక నెల అటు ఇటుగా అవుతాయి కానీ బట్ ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు అన్నీ కూడా అవుతాయి. ఇది నేను చెప్పేది ఏంటంటే ప్రజలకు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇంకొకళ్ళకి కానీ ఒక 2,500 కోట్ల రూపాయల ఇలాంటి బిల్డింగ్స్ తీసుకురావడానికి 2 సంవత్సరాలు కంటిన్యూస్గా మా ఆఫీస్ వాళ్ళు కానీ మేము కానీ అనేక రకాలుగా ఫాలో అప్ అయితేనే ఈ స్టేజ్కి వచ్చింది. ఇవన్నీ ఏంటంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా అలా అయిపోవు. ఇవన్నీ అద్భుతమైన కాంప్లెక్స్లు. ఇప్పుడు ఉద్యోగులకు కానీ ఇవన్నీ ఏంటంటే మోడర్న్ ఫెసిలిటీస్ తోటి వచ్చేటువంటివి. అమరావతిలో ల్యాండ్ ఉంది కాబట్టి ఇలా మనం చేయగలుగుతున్నాం. వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మావిగన్ లాంటి అంటే ఆలోచన లేనటువంటి, చేయటం చేతగానటువంటి, కేవలం మాటలకు పరిమితమైనటువంటి వాటికి ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా 1 by 1 పనులు చేసుకునే వచ్చేటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని ఆంధ్ర ప్రజల్ని
గమనించమని అడుగుతా ఉన్నాను. ఢిల్లీకి సెంట్రల్ సెక్రటరీ ఇదే ఫస్ట్ టైం లేకపోతే ఇంకెక్కడ బయట రాష్ట్రం ఆఫీస్ కాంప్లెక్స్ ఒకటే చోటు ఉంటుంది. అంటే నాకు పూర్తిగా దాని మీద ఐడియా లేదు కానీ బట్ గ్రీన్ ఫీల్డ్ ఈ విధంగా చేయటం అనేది ఒకవేళ ఉన్నా కూడా ఇంత మోడర్న్ ఫెసిలిటీస్ తోటి మోడర్న్ ఆర్కిటెక్చర్స్ తోటి రెస్ట్ ఆఫ్ ది సిటీస్ తోటి రెస్ట్ ఆఫ్ ది సిటీతో విశాలమైన ప్రాంతంలో ఉండటం బహుశా ఇదే మొదటిది అవుతుందని నేను అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కీలకమైనటువంటి ప్రాజెక్టులో మొదటి నుంచి ప్రత్యేకించి ఈసారి మూడోసారి మోడీ ప్రధానంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక కీలక ప్రాజెక్టులకి వస్తాను. ఇప్పుడు ఆయన దేశాన్ని అత్యంత కాలం పాలించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో అమరావతికి సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ కానీ అమరావతి నిర్మాణ కార్యకలాపాలు మరింత వేగంగా దోహదం చేసేటువంటి అవకాశం ఉందా?